నాకొకటి అర్థం కావట్లేదు భయ్యా. ఓయూ జేఏసీ ఏంటి? గుండాలా? మీరేమైనా రౌడీలా? అసలు ఏందిరా మీరు ఒక్కొక్కడు దున్నపోతుల్లా ఉండి స్టూడెంట్స్ అని చెప్పుకుంటారు. అసలు మనుషులేనా మీరు? ఒక ఇంటి పైకెళ్ళి రాళ్ళు విసిరేసేంత దుర్మార్గపు దురదృష్టపు స్థితికి అసలు ఓయూ జేఏసీ ఎళ్ళిందా? నాకు ఆశ్చర్యమేస్తుంది. అయితే అయిందిరా. మీరంతా రేవంత్ రెడ్డితో ఎందుకురా మూకుమ్మడిగా ఫోటోలు దిగారు? రేవంత్ రెడ్డి తొత్తులా మీరు? అల్లు అర్జున్ పైన ఇంటి పైన రాళ్ళేయటానికి వెళ్ళిన మీరంతా రేవంత్ రెడ్డి తొత్తులా? లేదు రేవంత్ రెడ్డి తరపున వాళ్ళు ఎవరైనా చెప్తే చేశారా? దానికి ఓయూ జేఏసీ అని పేరు పెట్టుకున్నారా? నాకైతే అర్థం కావట్లే. ఒకవేళ నిజంగా మీరు ఓయూ జేఏసీ అయితే రోయ్, మీరు అడగాల్సింది అల్లు అర్జున్ దగ్గర ఈ ఫ్యామిలీకి సపోర్ట్ చేస్తా అన్న తర్వాత వెళ్ళి మీరు సొంతగా డిమాండ్లు చేయడం కాదు రోయ్. మొన్నటికి మొన్న హాస్టల్లో ఫుడ్ పాయిజన్ జరిగి 48 మంది చచ్చిపోయారురా. అక్కడ అడగాలరా మీరు. రైతు బంధు ఇవ్వక రైతులు ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోతున్నారా. అక్కడ అడగాలరా. రేయ్, హైడ్రా అని తీసుకొచ్చి కొంపలు కూల్చి ఎంతో మంది చచ్చిపోవడానికి కారణమయ్యాడ్రా. అక్కడ అడగాలరా. పథకాలు పేరు చెప్పి మోసపూరితమైన హామీలు చేసి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎటువంటి హామీలు నెరవేర్చట్లేదురా. దానికోసం అడగలరా. కడుపు అన్నం తింటూ ఉంటే ఫస్ట్ మీరు చేయాల్సింది అదిరా. ఓయూ జేఏసీ సిగ్గు శరం లేని నీతి జాతి లేని గాడిదల్లాగా సీకేసిన ఎముకల కోసం పరిగెట్టకండ్రా. జేఏసీలారా. మీరు నాకు తెలిసి తెలంగాణ ఓయూ జేఏసీలు కాదు, వేస్ట్ నా కొడుకులు, వేస్ట్ నాయాలు కదా మీరంతా. నాకు అర్థమైంది.